ప్రిన్సిపల్ పై రెచ్చిపోయిన స్టూడెంట్. కేరళలో ఓ ఇంటర్ స్టూడెంట్ వీరంగం. మొబైల్ ఫోన్లను నిషేధించిన ప్రిన్సిపల్. స్కూల్కు ఫోన్ తెచ్చిన +2 విద్యార్థి. ఫోన్ను లాక్కున్న ప్రిన్సిపల్ ఛాంబర్లో వీరంగం. కాలు మీద కాలు వేసుకుని కూర్చొని యాటిట్యూడ్ చూపించిన స్టూడెంట్. బయటికొస్తే చంపుతానని బెదిరింపు. నా ఫోనే లాక్కుంటావా అంటూ ప్రిన్సిపల్కు బెదిరింపులు. కేరళ రాష్ట్రం పాలక్కాడ్ సిటీలో ఉన్న అనక్కర గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. 11వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి స్కూల్ రూల్స్ ను బ్రేక్ చేసి మొబైల్ ఫోన్ వాడుతూ పట్టుబట్టాడు. దీంతో ఆ విద్యార్థి ఫోన్ను టీచర్ లాక్కున్నారు. ఆగ్రహించిన విద్యార్థి ఏకంగా టీచర్ని చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. స్కూల్ నిబంధనల ప్రకారం క్లాస్లో ఫోన్ వాడకూడదు. అయినా లెక్క చేయకుండా ఆ స్టూడెంట్ ఫోన్ వాడుతూ దొరికిపోయాడు. ఆ టీచర్ వెంటనే ఫోన్ను తీసుకుని ప్రిన్సిపల్కి ఇచ్చారు. దీంతో కోపం కట్టలు తెంచుకున్న విద్యార్థి ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్లి తన ఫోన్ తిరిగివ్వమని గొడవ చేశాడు. టీచర్ ఫోన్ ఇవ్వడానికి నిరాకరించడంతో విద్యార్థి మరింతగా రెచ్చిపోయాడు. టీచర్ పై అరుస్తూ బయటకొస్తే చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో భయపడిపోయిన టీచర్స్ పేరెంట్ టీచర్ అసోసియేషన్ కలిసి త్రితాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు ఈ విషయమై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. అయితే టీచర్లు మాత్రం ఇంకా వ్యక్తిగతంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఈ ఘటనతో స్కూల్లో విద్యార్థుల ప్రవర్తన, టీచర్ల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. టీచర్లను దుర్భాషలాడుతూ బెదిరిస్తున్న వీడియో చూసి చాలా మంది నోరెళ్లబెడుతున్నారు. ఈ కాలం పిల్లలు ఇలా తయారయ్యారేంటి అని క్వశ్చన్ చేస్తున్నారు. స్కూల్ రూల్స్ ను మరింత కఠినంగా అమలు చేయాలనే చర్యలు మొదలయ్యాయి. ఈ ఘటనతో విద్యార్థిని స్కూల్ నుంచి సస్పెండ్ చేశారు. పేరెంట్స్, ఇదేనా మన పెంపకం? మొబైల్ ఫోన్లకు బానిసై ఏకంగా ప్రిన్సిపల్ టీచర్ల మీదే వీరంగం సృష్టించడం, ఫోన్ లాక్కున్నందుకు ప్రిన్సిపల్కే బెదిరింపులా? అసలు కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ప్రిన్సిపల్ ముందే ఈ యాటిట్యూడ్ ఏంటి? ఇదేనా మనం పిల్లలకు నేర్పిన సంస్కారం? అసలు పిల్లలు ఇలా తయారయ్యారేంటి? బయటికొస్తే చంపుతానని బెదిరించడమేంటి? ఇదేనా తల్లిదండ్రులు, వారి గురువులు నేర్పిన విద్య? ఇదేనా వారు నేర్చుకుంది? ప్రస్తుతం టెక్నాలజీ అనేది బాగా పెరిగిపోయింది. టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావడంతో విపరీతంగా వినియోగించుకుంటున్నారు. దీంతో పిల్లలు కూడా మొబైల్ ఫోన్లకు అలవాటు పడి బానిసలుగా మారి ఇదిగో ఇలా ప్రవర్తిస్తున్నారు. అసలు పేరెంట్స్ మొబైల్ ఫోన్లు ఇచ్చి స్కూల్కి ఎందుకు పంపుతున్నారు? అదే నిబంధనలకు విరుద్ధమని తల్లిదండ్రులకు తెలీదా? తల్లిదండ్రులకు తెలియకుండా తీసుకొచ్చాడా లేక తెలిసే తెచ్చాడా? ఏది ఏమైనా దీన్ని ఖండించాల్సిందే. స్కూల్కి వెళ్లేటప్పుడు ఒకసారి చెక్ చేసి పంపించండి. లేదంటే ఇలాంటి పరిణామాలే ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే పిల్లలకి పరిమితికి మించి ఫోన్లు ఇవ్వకండి. ఎక్కువ సమయం ఫోన్ వాడడం వల్ల కలిగే దుష్పరిణామాలు కూడా మీకు తెలిసిందే. ఆందోళన, చికాకు, కోపం, కళ్ళు తిరగడం, ఫోన్ నుండి వచ్చే కాంతి, కంటి చూపు మందగించడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే పిల్లలు ఫోన్లకు బానిసలుగా మారకుండా తల్లిదండ్రులు వారి పెంపకంలో, ప్రవర్తనలో మార్పు తీసుకురండి. దీని బదులు పిల్లలు ఇష్టపడే స్పోర్ట్స్, మ్యూజిక్, డాన్స్ లాంటివి నేర్పించండి. ఒకవేళ ఫోన్ తీసుకున్నప్పటికీ పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారనేది కూడా మీరు చెక్ చేస్తూ ఉండండి. తల్లిదండ్రులుగా ఇది మన బాధ్యత.